నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఆలు బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, పావు టీ స్పూన్ వంట సోడాను, పావు టీ స్పూన్ వామును వేసుకోవాలి. వీటితో పాటే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపుని వేయడం వల్ల బజ్జీలు మంచి కలర్లో వస్తాయండి. ఇప్పుడు మొత్తం నీళ్ళను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఆలు బజ్జీ కోసం పిండిని కరెక్ట్గా కలుపుకోవాలండి. అంటే పిండి మరి జారుగా ఉండకూడదు, అలాగని మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీనిని పక్కన ఉంచుకోవాలి. ఆలు బజ్జీని చేయడం కోసం నేను ఇక్కడ 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఆలుగడ్డలను తొక్క తీసేసి చాలా పల్చగా వచ్చేలా కట్ చేసుకోవాలి. స్లైసర్తో కట్ చేసినట్లయితే పని చాలా ఈజీ అవుతుంది. అయితే స్లైసర్ లేకపోయినట్లయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రై చేయండి. స్లైసర్తో కట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే పల్చగా వస్తాయో ఇలా కట్ చేసుకున్నా కూడా అంతే పల్చగా వస్తాయి. ఫస్ట్ నైఫ్తో ఆలు మధ్య వరకు కట్ చేసి తర్వాత రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని నీళ్ళల్లో వేసి 2-3 సార్లు బాగా కడగాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఆలుగడ్డలను బాగా రుద్దుతూ కడగాలి. 2-3 సార్లు ఆలుగడ్డలను బాగా కడిగిన తర్వాత ఇప్పుడు నీళ్ళను వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండిని పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఆలుగడ్డ స్లైస్ని తీసుకొని పిండిలో ముంచి ఇలా బజ్జీలు వేసుకోవాలి. ఒక సైడ్ బజ్జీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ బజ్జీలను బాగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు బాగా మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే లోపల ఉన్న ఆలుగడ్డ కూడా చక్కగా ఉడుకుతుంది. బజ్జీలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే లోపల ఉన్న ఆలుగడ్డ అలాగే పచ్చిగా ఉంటుందండి. కాబట్టి బజ్జీలను అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి. బజ్జీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన బజ్జీలను కూడా ఇలాగే చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే చేసుకునే ఆలు బజ్జీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.